నమస్కారము. రాజకీయాల్లో గెలుపోటములు సహజము. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరము. రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి కానీ దాని తర్వాత కూడా వాళ్ళ ఈరోజు చాలా మంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా గాయపరచడము, అదేవిధంగా ఇళ్లు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలా మంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు. అధికారం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతో మంది అధికారంలోకి వచ్చారు పోయారు. కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము, ఇళ్లు కొట్టడం ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు. మీరేవైతే ప్రామిస్ చేశారో, మీరేవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 40% పబ్లిక్ ఈరోజు ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం ఆ 60% ఏదైతే మీకు 57 56 ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్ గా లా అండ్ ఆర్డర్ అన్ని కూడా చక్కదిద్ది మరి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ పెద్దలందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, హ్యూమన్ రైట్స్ కి వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.